నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణ శివార్లలో ఐషర్ లారీలో పెద్ద ఎత్తున తరలిస్తున్న గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. వైసీపీ అధినేత తమ అభ్యర్థులను ఇతర నియోజకవర్గాలకు మార్చినంత మాత్రాన ఊరిగేది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మండిపాటు. ఎన్నికల్లో డబ్బు విషయంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ ప్రజల మనసును మంచి పనులతో గెలుచుకోవాలి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు. తిరుమల తొలి గడపగా ఉంటున్న దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ దేవస్థాన బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ డిప్యూటీ ఈవో శివప్రసాద్ ఆవిష్కరించారు. ఉత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టాలైన 10వ తేదీ ధ్వజారోహణం, 14వ తేదీ గరుడ సేవ, 15వ తేదీ కళ్యాణోత్సవం, 16న రథోత్సవం, 18వ తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు నాగేష్ బాబు, నటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, దిశ చట్టం, మహిళా రిజర్వేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలలో మహిళలను భాగస్వాములు చేసి మహిళా పక్షపాతిగా నిలిచారని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైకాపా మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డిలు తెలిపారు. ఈరోజు వేంపల్లెలోని ఉర్దూ ఘర్ షాదీఖానాలో 4వ విడత ఆసరా పథకానికి సంబంధించిన మెగా చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలు మహారాణులని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మహిళలను బాబు మోసం చేయడం జరిగిందని వారు తెలిపారు. మహిళలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని ఈ సందర్భంగా చెప్పారు. 4.5 ఏళ్లలో మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకోసం వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. జగనన్నకు మహిళలే స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తారని కోరారు. 4వ విడతలో వేంపల్లె మండలానికి దాదాపు 44 కోట్ల ఆసరా కింద ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, ఎంపీడీఓ దివిజ సంపత్తులు మాట్లాడుతూ 4వ విడత ఆసరా సంబరాల కింద రాష్ట్ర ప్రభుత్వం 967 స్వయం సహాయక సంఘాలకు 10,06,23,394 రూపాయలను బ్యాంకు ఖాతాలో వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వేస్తున్న డబ్బులతో పిల్లలను బాగా చదివించాలని ఈ సందర్భంగా కోరారు. డ్వాక్రా మహిళలు టీడీపీకి ఓటు వేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకు మద్దతుగా నిలబడాలని కోరారు. అంతకుముందు మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ నీలకంఠారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గతంలో ఓన్లీ డాక్రా వరకే, డాక్రా అంటేనే ఏదో ఆడవాళ్ళకు సంబంధించిందని అనుకునే వాళ్ళు చాలా మంది. మరి అదే కాకుండా చట్టసభల్లో కూడా ఇవి సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి ఆ మండలాల్లో ఆ జిల్లాలో ఉండబడిన పోస్టులలో సగము మహిళలే ఉండాలని చెప్పి పెట్టారు.
సగం సీట్లు మహిళలే ఉండాలని పెట్టారు. మరి ఇవి కాకుండా ఇంకా కొన్ని చోట్ల ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు అలల్పాడు ఉంది. అలల్పాడు ఎంపీటీసీ అక్కడ ఓసీ జనరల్ వచ్చింది, అయినా కూడా అక్కడ మహిళకి ఇచ్చాం మేము. అంటే సగానికంటే పైన మహిళలు ఉన్నారు. ఇవి మండల ఆఫీసులో మీటింగ్ జరిగితే సర్పంచుల నుంచి కానీ ఎంపీటీసీ నుంచి కానీ సగం మంది పైన మహిళలు ఉన్నారు. మరి మహిళా సాధికారిత మా ఎంపీటీసీ భారతి కూడా ఆ బాబా ఎంపీటీసీ, అది కూడా బీసీ జనరల్కి వచ్చింటే మొగోళ్ళకి వచ్చింటే ఆ పాపను సెలెక్ట్ చేశారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంఎస్ రెడ్డి గారు. మరి ఇట్లా మహిళలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి ఆశయం ఉంది. కాబట్టి ఇవి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీములు నాకు తెలిసి 190 స్కీములు మహిళల పేరుతోనే మహిళా సాధికారిగా బాగా అభివృద్ధి చెందాలా. మహిళ అభివృద్ధి చెందితే ఆ గృహం అభివృద్ధి చెందుతుంది, ఆ గృహాలు అభివృద్ధి చెందితే ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది, ఆ ఊరు అభివృద్ధి చెందితే మన మండలము, మన తాలూకా, మన జిల్లా, మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుందనే మంచి ఉద్దేశంతోనే మీ అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహిళలకు ఇంత పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇవే కాకుండా ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా మటుకు ఆడవాళ్ళకి ఇవ్వాలనే ఉంటారు. మరి రేపు ప్రకృతి తెస్తే ఎంతమందికి ఆడవాళ్ళకి ఇస్తారు అనేది వాడు ఏ పార్టీలో కేటాయించిన సీట్లు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఈవెన్ మహిళలు కానీ అందరిలో కూడా సగానికి పైన మహిళలు ఖచ్చితంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఇన్ని కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. బట్ దేశంలోనే మన రాష్ట్రం ఏ సర్వే చేసినా కూడా 2-3 ఉంది. ఎప్పుడో గతంలో ఇప్పుడు 14, 15, 20 రాష్ట్రం ఉంటే మరి ఇప్పుడు అన్ని స్కీములలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నెల ఏదో స్కీమ్ గురించి చెప్తుంటారు. ఈ స్కీమ్ ఈ రాష్ట్రంలో ఇన్నో లెవెల్లో ఉందని. మరి ఉపాధి హామీలు అయితే కూడా మన రాష్ట్రమే చాలా ముందుంది. మన రాష్ట్రంలో కూడా మన జిల్లా కూడా చాలా బాగుంది. మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా బాగుంది. అట్లాగే డాక్రా గ్రూపులు కూడా చాలా బాగున్నాయి. దీపావళి జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మహిళలందరూ విన్నవించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గుండె ఉద్భవించింది ఈ వైఎస్ ఆసరా అనేటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ప్రతి ఒక్క కార్యక్రమం మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ ఆసరా అయితేనేమి, వైఎస్ చేయూత అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి మహిళలకు రుణాలైతేనేమి, 0 వడ్డీ రుణాలైతేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇందాక పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఏ మండలంలో అయితే, ఏ గ్రామంలో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే మహిళలు సాధికారత లభిస్తుందో, మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, అప్పుడు ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ పురోగతి సాధిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల వల్ల దాదాపుగా ఈ 45 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 నుంచి ₹4,00,000 మీకు అందరికీ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన కుటుంబ ఆర్థిక స్థితులను, మన కుటుంబ ప్రయోజనాలను పెంచేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో 90,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతం పార్లమెంట్ సభ్యుడు వైఎస్ రెడ్డి గారిని దాదాపు 3,92,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. తొందరలో ఎన్నికలు జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులన్నీ మీరు చూసే ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా కొంతమంది వచ్చి ఇప్పుడు మీకు ఐక్యంగా ఏర్పడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం ఏం లబ్ధి పొందాము, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల కంటే సీట్ ఎక్కువ. కాబట్టి మీరు ఎటువంటి ఏమైనా చేయగలరు, ఏమైనా సాధించగలరు. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి పదవిని కూర్చోబెట్టేందుకు మీరందరూ అసలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు వైఎస్ రెడ్డి గారు గతంలో 3,92,000 మెజార్టీతో గెలిపించి తెలుగు రాష్ట్రాలు అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని గెలిపించారు. కాబట్టి మీరు కూడా అదే స్ఫూర్తితో, అదే ఆశయంతో మనం ఎవరైతే మనం మేలు చేసిందో వారికే ఓటు వేయాలనేటువంటి శ్రోత మీతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరందరూ గుర్తుంచుకొని ఖచ్చితంగా జరగబోయేటువంటి 3 మాసాల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్పై మీరు ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి మన పులివెందుల తాలూకా ప్రజల మన వేంపల్లి తాలూకా ప్రజల ఘోషను ఆంధ్రప్రదేశ్లో వినిపింపజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణ శివార్లలో ఐషర్ లారీలో తరలిస్తున్న గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. కడప నగరంలోని ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తమ సూచనల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ సిఐ ఇబ్రాహీం, ప్రొద్దుటూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్లు తమ సిబ్బందితో ప్రొద్దుటూరు పట్టణం జమలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్లో గల కేహెచ్ఎం కళ్యాణ మండపం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ క్రమంలో ఐషర్ లారీలో ఖాళీ కూరగాయల బాక్సుల మాటున అక్రమంగా గోవా రాష్ట్రానికి చెందిన 12,52,000 రూపాయల విలువ గల 1,252 బాటిళ్ల మద్యాన్ని తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశామని, గ్రామాలలో అల్లర్లకు పాల్పడే వారిని ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోస్టులు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి సిఐ ఇబ్రాహీం, ప్రొద్దుటూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, ఎస్ఐ కిషోర్తో పాటు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నితిన్ ఒక నిమిషం ఉండు. నుంచి మన స్టేట్కి ఆర్గనైజ్డ్గా ఒక సిండికేట్గా ఇల్లీగల్ లిక్కర్ తీసుకున్నటువంటి ఒక గ్యాంగ్ని కూడా పట్టుకున్నాము. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాచ్. ఈ స్పెషల్ ఆపరేషన్ అంతా క్రమంలో చూస్తే ఫస్ట్ మనం లోకలీ ప్రొద్దుటూరులో లోకల్గా ఒక ఇల్లీగల్ లిక్కర్ సేల్ జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. దాని మేరకు మనం సర్వేలెన్స్ డెవలప్ చేశాము, టెక్నికలీ యాజ్ వెల్ యాజ్ మాన్యువలీ. మనం దాన్ని అక్కడి నుంచి ట్రేస్ చేస్తూ ప్రత్యేక బృందంని ఏర్పాటు చేస్తూ దీని యొక్క ఆర్గనైజర్ పక్క జిల్లాలో డోన్ని చెందిన ఒక శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నట్టుగా మనం నిర్ధారించాము. తర్వాత అక్కడ కూడా మన టీమే సర్వేలెన్స్ వెళ్ళింది. అక్కడి నుంచి మొత్తం టెక్నికల్గా కూడా మాన్యువల్గా కూడా మనం సర్వేలెన్స్ పెట్టాము. నెట్వర్క్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, వేర్ ఇస్ ద రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా చెక్ చేసి అవర్ పీపుల్ స్టార్టెడ్ ట్రైలింగ్ అండ్ ఫైనల్గా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫలితంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక మినీ లారీ లోడ్ ఆఫ్ ద లిక్కర్ వీ హ్యావ్ గాట్. ఇది 1252 ఫుల్ బాటిల్స్ ఆఫ్ లిక్కర్. అన్నీ కూడా చూసినట్టయితే కొంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్సే. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్. ఇది గోవా నుంచి స్టార్ట్ చేస్తున్నారు. గోవా నుంచి ముక్కలుగా జర్నీని బ్రేక్ చేస్తూ వెహికల్స్ని మార్చుకుంటూ మన రాష్ట్రంకి తీసుకువచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ మధ్యన based upon the guidelines of the Honorable Election Commission and directions from the state government as well as from the Director General of Police, Kadapa Jilla Police has been strongly conducting enforcement drive. ఈ చాలా చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళపైన ఇంకా ప్రివెంటివ్ యాక్షన్స్, కేసెస్, ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్టర్న్మెంట్స్ అండ్ పీడీ యాక్ట్స్ కూడా పడతాయని నేను తెలియజేస్తున్నాను. కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ నుంచి కూడా మనం చేసే చర్యల మీద, మనం నిర్వహించే విధి మీద ఎవరికి ఏ మాత్రం డౌట్ ఉంటే, మైండ్లో ఏదైనా అపోహలు ఉంటే దయచేసి నేరుగా నాకు వచ్చి మీరు చెప్పండి. ఐ విల్ కండక్ట్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ ఆన్ ద మ్యాటర్ అండ్ ఇట్ విల్ బి డన్ ఆన్ మెరిట్. అలాగూ మీరు అడిగే ప్రశ్నకి నేను కాన్ఫిడెంట్గా 100% కాదు 200% కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను దట్ ఈ బైండ్ ఓవర్ విషయంలో వెరీ వెరీ ఫెయిర్లీ, వెరీ వెరీ బ్యాలెన్స్డ్గా మనం చేస్తున్నాము. దీంట్లో ఒకే ఒక మాకు ఉన్న ఉద్దేశం, ఇందులో ఎవరైతే వ్యక్తులు రాబోయే ఎలక్షన్ సందర్భంగా లా అండ్ ఆర్డర్ని విఘటన పెడతారు, ఏరియాలో డిస్టర్బెన్స్ చేస్తారు, వాళ్ళపైన ఇంతకు ముందు ఏదైనా కేసు అయి ఉంటే, బైండ్ ఓవర్స్ అయి ఉంటే, లేకపోతే ఈ మధ్యన వారు యాక్టివ్ అయిపోయి ఏరియాలో డిస్టర్బెన్స్ చేసేలా తయారైపోయి ఉంటే, ఇలాంటి పర్సన్స్కి మనం ప్రాపర్ జస్టిఫికేషన్తో ప్రత్యేకంగా ప్రాపర్గా రికార్డ్ మెయింటైన్ చేస్తూ చాలా బ్యాలెన్స్డ్గా చేస్తున్నాము.
ఎంత బ్యాలెన్స్గా అంటే మోర్ దెన్ బ్యాలెన్స్గా చేస్తున్నాము. ఐ వెల్కమ్ ఎనీ స్క్రూటినీ. దీనిపైన ఎవరైనా సరే వచ్చి ఏదైనా స్క్రూటినీ చేయాలనుకుంటే, ఎంక్వైరీ చేయాలనుకుంటే నేనే వెల్కమ్ చేస్తున్నాను. ఐ వెల్కమ్ దిస్. పారదర్శకంగా మన దగ్గర ఏముంది స్టాటిస్టిక్స్, ఏ పర్సన్స్కి మనం ఎందుకు చేశామని మన దగ్గర మొత్తం మనం రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. సో ఐఎమ్ అగైన్ వెరీ కాన్ఫిడెంట్లీ టెల్లింగ్ అండ్ అష్యూరింగ్, అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను దాట్ జిల్లా పోలీస్ ఈ విషయంలో మరియు ఇంకా రాబోయే కాలంలో ప్రతి విషయంలో కూడా చాలా చాలా ఫెయిర్గా యాజ్ పర్ మెరిట్, యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మాత్రం పని చేస్తూ ఉంటుంది. ఎన్నికల్లో డబ్బు విషయంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ ప్రజల మనసులను డబ్బుతో కాదు మంచి పనులతో గెలుచుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జయహో బీసీ సభలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ వ్యాఖ్యలపై తాను సవాల్ విసురుతున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచే విషయంలో ఇద్దరం ఒక నిర్ణయానికి వద్దామన్నారు. ఎమ్మెల్యే 10,000 ఇస్తాడు, తీసుకోండి, ఓటేయకండి అన్న దానిపై తాను మాట్లాడనన్నారు. తన దగ్గర 10 రూపాయలు పంచే ఆస్తి ఉంటే ప్రవీణ్ కుటుంబం దగ్గర 100 రూపాయలు పంచే ఆస్తి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ 20,000 ఇస్తే నేను 10,000 కూడా ఇవ్వలేనని అన్నారు. ఓటుకు డబ్బు పంచే సంస్కృతి మంచిది కాదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇరువురం 50 కోట్లు మీడియా చేతికిచ్చి ప్రజలకు పంచుదామని, నా కుటుంబం గురించి నేను, నీ కుటుంబం గురించి నువ్వు ప్రచారం చేసుకోవాలని, ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకుంటారని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు నీవు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు సంబంధించిన సభలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు రేపు ఎలక్షన్స్లో ఓటుకు 10,000 ఇస్తారు, తీసుకోండి, ఓటు వేయకండి అని చెప్పినారంట. నేను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రజలకు చెప్పేది ఒకటే, నా దగ్గర 10 పైసలు ఆస్తి ఉంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర 100 రూపాయల ఆస్తి ఉంది. నా సర్వ ఆస్తులు అమ్మితే 100 కోట్లు అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది. నేను 10,000 రూపాయలు కన్నా ఓటుకి ఇవ్వగలిగితే ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఇవ్వగలుగుతాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఓటుకు ఇప్పించుకోండి అని ప్రజలకు చెప్పాలనా, నేను 10,000 రూపాయలు ఇవ్వలేను అని చెప్పాలనా, ఓటుకు డబ్బులు ఇచ్చే సంస్కృతి మంచిదా చెడ్డదా అని చెప్పాలనా? అందుకే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉండే మాట వాస్తవం. నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు, ఈ ఊరి పేదవారి వారసులు. ఈశ్వరుని దయ వల్ల నేను సంపాదించే ప్రతి రూపాయిని అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం, కష్టాల కోసమే ఖర్చు పెడతా. ఎన్నికలకు కూడా మనం 1 రూపాయి లెక్కేయకుండా ఎన్నికలకు పోదాం. 1 రూపాయి డబ్బు ఎన్నికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తా మీడియా చేతికి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, ఎట్లా పంచాలనో అట్లా పంచండి. 50 కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వాస్తులు అమ్మితే నా ఏమైనా 100 కోట్లు వచ్చాయేమో, కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ట ఏడాడు ఉండేటి, ఒక 5-10 నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే కనుక 2 కలిపి పంచేద్దాం. 50-50 పంచుదామా, 70-70 పంచుదామా, 90-90, అంతకన్నా నా దగ్గర లేదు. నా ఆస్తులు అమ్మేమినా రావు. నీ దగ్గర ఆస్తులు అమ్మితే ఒక 1000 కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నా దగ్గర ఉండబడిన ఆస్తి కాడికైతే అమ్మి ఓటు కోసం కాకుండా ప్రజల మీద ప్రేమతో పంచేదానికైతే నేను సంసిద్ధమే. నేను అట్లా పంచేవాడిని కాబట్టి నేను 20-30 ఏళ్ళ నుంచి సేవ చేస్తాను. ఆసుపత్రి అంటే ఇస్తానా, రోగం అంటే ఇస్తానా, ఆపరేషన్ చేస్తానా, చదివిస్తానా, పెళ్ళిళ్ళు చేస్తానా, పేరెంటాలు చేస్తానా, సావులకుండా, గుంత దగ్గర ఉండా, పేరెంట్ ఉండా, బిడ్డ ఎదిగిందంటే ఉండా, అన్ని చోట్ల నేనుండా. ఈరోజు నాయి బ్రాహ్మణులు స్థలం కావాలా, కళ్యాణం మండపం అంటే ఉండా, సగర కులస్తులు అంటే ఉండా, అంగోవర్ అంటే ఉండా, ఎవరో చాగలమూరులు వచ్చి చచ్చిపోతామంటే 5 లక్షలు అంటే, ఇట్లా అన్ని చోట్ల నేను ఉండా. ఈరోజు ఎలక్షన్ కోసం ఉండలేను, 30 సంవత్సరాలుగా ఉండా నేను. కానీ నాకేం ఇది కొత్త కాదు, నాకేం బాధ కాదు. నా సర్వాస్తులు అమ్మి ప్రజలకు పెట్టేదానికి సంసిద్ధం కాబట్టి నీకు గన ఇష్టమైతే ఎన్నికలకు డబ్బు లేకుండా పోదాం, ఇద్దరం నమస్కారం పెట్టి అడుగుదాం. చంద్రబాబు నాయుడు చేసింది నువ్వు అడుగు, జగన్మోహన్ చేసింది నేను అడుగుతా, నా ఫ్యామిలీ నేనేమన్నా చేసినది అడుగుతా. కోటమల ఫ్యామిలీ నొక్కి ఒక్క నుంచి చెప్పు, నువ్వు కోటం ఫ్యామిలీ ప్రొద్దుటూరుకు ఏందని చెప్పు, నీకు రాచమల్లు ఫ్యామిలీ ఏందని చెప్తా ప్రజలకు. ఎవరికి ఓటేస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ప్రజల ఇష్టం. మరి ఎన్నికల కంటే ముందు ప్రజల మీద ప్రేమతో చెరొక్క 50 కోట్లో, చెరొక్క 90 కోట్లో, 70 కోట్లో నువ్వు కోరుకుంటే నా ఆస్తి ఉన్న కాడికి తెచ్చిచ్చేదానికి సంసిద్ధం రా. నువ్వు కరెక్ట్ మనిషి అయితే రావాలా. వైసీపీ అధినేత తమ అభ్యర్థులను ఇతర నియోజకవర్గాలకు మార్చినంత మాత్రాన ఊరిగేది ఉండదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలు తెలిపారు.
కడప నగరం 43వ డివిజన్లో పలువురు తొగట వీరక్షత్రియ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ నేతలు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నేతలు మద్యం, ఇసుక, భూదందాలలో మునిగిపోయారన్నారు. ఈ కారణంగా వైసీపీ అధిష్టానం తమ ఎమ్మెల్యేలు, మంత్రులను అటు ఇటుగా మార్చడం జరిగిందన్నారు. ఇక కడప ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. దిక్కుతోచని పరిస్థితుల్లో బుడబుక్కల సామాజిక వర్గాలను అవమానించేలా వ్యవహరించడం ఆయనకు తగదన్నారు. 2,500 కోట్ల రూపాయలు సంపాదించిన అంజద్ బాషా అహంకార ధోరణితో వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కరోనా గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకుడు అహ్మద్ బాషా చీకటి వ్యాపారం నగరవాసులకు తెలిసిన విషయమని వారు పేర్కొన్నారు. మద్యం నిషేధం, ఇతర అంశాలపై ఇచ్చిన మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మద్యం వ్యాపారం కానీ, భూదందాలు కానీ, ఇసుక దందాలు కానీ చేస్తూ వైసీపీ నాయకులు విపరీతమైన అవినీతిలో మునిగిపోయిండారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుసుకొని వాళ్ళందరినీ ఇటు అటు షిఫ్ట్ చేస్తా, ట్రాన్స్ఫర్లు చేస్తా, వాళ్ళని ప్రమోషన్లు ఇచ్చుకుంటా, డిమోషన్లు ఇచ్చుకుంటా ఏదో చేస్తున్నాడు. ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అవినీతి చేసిన ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్క నియోజకవర్గాలకు వెళ్తే వీళ్ళేమన్నా నీతిమంతులు అయిపోతారా? నా కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజద్ బాషా ఈ మధ్య స్టేజ్ మీదకెక్కి మన సంక్రాంతి పండుగ చేసుకునే వాళ్ళందరి యొక్కని అవమానిస్తూ ఈరోజు గంగిరెద్దులు అంటాడు, హరిదాసులు అంటారు, బుడుబొక్కలోళ్ళు అంటాడు. ఏదంటే అది నోటికి వచ్చిందల్లా మాట్లాడుతాడు. ఈయన ఫ్రస్ట్రేషన్కు గురైపోయినాడు. ఈయనకు అర్థం కూడా కావట్లేదు. బుడుబొక్కలనే ఒక సామాజిక వర్గాన్ని అవమానిస్తూ వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను బుడుబొక్కలోళ్ళకందరికీ, మీరు ఈ అంజద్ బాషాని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈయన అవహేళన చేయడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈరోజు సంక్రాంతి పండుగ చేసే రైతులందరికీ, సంక్రాంతి పండుగ చేసే వర్గాలకందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మనం ఎంతో ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న నంది అంటే గంగిరెద్దు మనం పూజ చేసుకుంటాం. చాలా గొప్పగా అభిమానించి దేవుడిలాగా భావించే గంగిరెద్దుని ఈయన ఈరోజు ఒక అవహేళన చేస్తూ గంగిరెద్దులు, హరిదాసులని మాట్లాడుతున్నాడు. ఎంత అహంకారానికి వెళ్ళిపోయినాడంటే 2,500 కోట్లు సంపాదించుకునేసరికి నీకు పొగురు బట్టి అహంకారం అయిపోయి ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఈరోజు మాట్లాడుతున్నాను, అంజద్ బాషా తమ్ముడు ఏదో కరోనా గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ బుగ్గొంగ పక్కన వరదలు వస్తే నువ్వు కానీ నీ అన్న కానీ ఈ పక్కకు రాలేదని ఇక్కడున్న ఆడవాళ్ళు చెప్తున్నారు. సమాధానం ఏదో కరోనా గురించి మాట్లాడుతున్నావు. కరోనాలో ఒక హజ్ హౌస్లో ఒక కరోనా బాధితులను పెట్టి కాపాడగలిగినారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హజ్ హౌస్ కట్టడం వల్ల జరిగింది. నువ్వేం మాట్లాడుతున్నావు కరోనా గురించి? కరోనా వస్తే నీ కుటుంబం అంతా తిరుపతి నుంచి హైదరాబాద్కు పారిపోయినారు. ఇక్కడ కడప నియోజకవర్గంలో ప్రజలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కరోనా వచ్చిన రోజు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని 5,000 ఉన్న డ్రగ్ని 25,000కు బ్లాక్లో అమ్ముకున్న ఘనత అంజద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషాది. అది ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? నీ దగ్గర డ్రగ్ కొనుక్కొని నీ యొక్క చీకటి వ్యాపారానికి నీకు 25,000 కట్టిన వాళ్ళకి అందరికీ గుర్తుంది. వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నాడు. ఆ రోజు అమ్ముకున్నాడని వాళ్ళు చెప్తున్నారు. నేను వెళ్తుంటే డోర్ టు డోర్ దానికి సమాధానం చెప్పుకోవాలి. సిగ్గుపడు. ప్రజలను దోచుకున్నందుకు, ప్రాణాంతకమైన జబ్బు వచ్చినప్పుడు, కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు నీ యొక్క దందాలు, నీ యొక్క చీకటి వ్యాపారానికి నువ్వు స్వస్తి పలకకుండా ప్రజలను దోచుకున్నందుకు సిగ్గుపడు. ఏమన్నా నీకు బుద్ధి ఉంటే ఇంకా మాట్లాడడానికి నీకు అర్హత లేదని చెప్తున్నాను. రోజు 43 డివిజన్లో భారీ చేరికలు టీడీపీలో జరిగాయి. కాంగ్రెస్ ఇది వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఆ డివిజన్ మీద మాకు ఇక్కడ చేరిక టీడీపీలో జరగడం జరిగింది. దానికి నేను ఈరోజు వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కడప తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి ఆలయాలను తొలగించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కడప తహసీల్దార్ శివరామరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కార్యాలయ ఆవరణలోని గుడితో పాటు గుడిలోని విగ్రహాలు భద్రంగా ఉన్నాయన్నారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు చెందిన ఫోటోలతో తహసీల్దార్ గుడిని ధ్వంసం చేశారని అసత్య ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ విషయం హిందూ సంఘాల ప్రతినిధులు ఆర్డీఓతో పాటు తనతో చర్చించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో గతంలో ఎప్పుడూ పగిలిన విగ్రహాన్ని తమ దృష్టికి తీసుకురాగా వాటిని కూడా పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చి అందుకు సంబంధించిన పనులు చేపట్టనున్నామని ఆయన వివరించారు. ఈ సంఘటనలతో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని అందరూ తెలుసుకోవాలని ఆయన తెలిపారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ కార్యాలయ ఆవరణాన్ని చదును చేసి సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అంశాలను నమ్మరాదని, ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. కాగా కడప తహసీల్దార్ శివరామరెడ్డి ఇచ్చిన వివరణ సత్యదూరమని పలువురు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ దినం కడప జిల్లా కడప మండలం తహసీల్దార్ కార్యాలయంలో గుడిలో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేశారు, గుడిని తొలగించారని చెప్పి సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారము. ఎందుకంటే మన తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పటి నుంచో గుడి ఉంది, ప్రస్తుతం ఆ గుడి కూడా సేమ్ అలాగే ఉంది. ఆ గుడి పక్కన ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహాలు కూడా ఎక్కడ కూడా తొలగించలేదు. సో కేవలము వేరే సంబంధించిన ఫొటోస్ ఏర్పాటు చేసి ఆ గుడికి సంబంధించిన విగ్రహాలు తొలగించారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కేవలం గుడి సంబంధించిన వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నదానికంటే ఎక్కువ మేము ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మాత్రమే అంగీకారం తెలపలేదు. అంతే తప్పితే గుడికి సంబంధించిన విగ్రహాలు కానీ ఏమి కూడా తొలగించామని చెప్పడం అవాస్తవం. సో ఎక్కడ ఉన్న ఫొటోస్ కలిపి ఇక్కడ తొలగించారని చెప్పి వస్తున్నాయి. సో ఈ వార్తలు అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ దినం దానికి సంబంధించి అనేక మంది హిందూ సంఘాల వాళ్ళందరూ కూడా కార్యాలయం దగ్గరికి వచ్చి రావడం జరిగింది. మాతో అదేవిధంగా ఆర్డీఓ గారితో కూడా చర్చించినారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న విగ్రహానికి ఎప్పుడో గతంలోనో మరెప్పుడో జరిగిన డ్యామేజీ గురించి దృష్టికి తీసుకురావడం జరిగింది. సో దాన్ని కూడా పూర్తి స్థాయిలో తిరిగి పునర్నిర్మించామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా 1-2 రోజులు శాస్త్రోక్తంగా పూర్తి స్థాయిలో ఆ విగ్రహాన్ని కూడా నిర్మించి భక్తాదులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. ఈ గుడికి సంబంధించి ఏదైతే మీడియాలో కానీ ఇలాంటి వస్తున్న వార్తలో దీనికి ఎలాంటి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన తహసీల్దార్ కార్యాలయంలో ఇదంతా లెవెలింగ్ చేసి రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని నీట్గా చదువు చేసి కంప్లీట్గా తయారు చేస్తున్నాము. అందులో భాగంగా మొత్తం కార్యాలయాన్ని చదువు చేయడం జరిగింది. ఇందుకు అదేవిధంగా మన యొక్క రాజకీయ పార్టీల వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కడప నగర మేయర్ సురేష్ బాబు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉంటూ తమ వర్గాలను కించపరిచేలా మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సురేష్ బాబు వ్యాఖ్యలు బీసీల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. గతంలో బీసీలు అనేక మంది ఎన్నికల్లో నిలబడిన సంఘటనలు ఉన్నాయన్నారు. నగర మేయర్గా ఉంటున్న సురేష్ బాబు బీసీలు ఎవరూ ముందుకు రాకుండా అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. అలాగే రామచంద్రయ్య గురించి మాట్లాడే ముందు తొలుత తన రాజకీయ ఎదుగుదలకు కారణం ఎవరన్నది తెలుసుకోవాలన్నారు. మేధావి వర్గానికి చెందిన రామచంద్రయ్యను నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రశంసించిన విషయాన్ని గ్రహించాలన్నారు. రామచంద్రయ్యను విమర్శించే స్థాయి వైసీపీకి లేదన్నారు. రామచంద్రయ్య ఎమ్మెల్సీ పదవినిచ్చి అలంకారప్రాయం చేసిన ఘనత వైసీపీదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు రామచంద్రయ్య అవసరం లేదని, ఇందుకు తాము వస్తామని ఆయన తెలిపారు. భూ కబ్జాదారులకు పాల్పడిన కమలాపురం ఎమ్మెల్యే టీడీపీ వారిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. మేయర్ ఎమ్మెల్యేగా ప్రజలకు మేలు చేయకపోగా భూ ఆక్రమణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రవీంద్రనాథ్ రెడ్డి తమ నాయకులను విమర్శిస్తే మాత్రం టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. సురేష్ బాబు తాను చేసిన వ్యాఖ్యలకు బీసీలతో పాటు రామచంద్రయ్యకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేయర్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడొద్దని చెప్పి నేను చెప్తున్నాం. అదేవిధంగా సిఆర్సి గురించి మాట్లాడే హక్కే నీకు లేదు. ఎందుకంటే నీ రాజకీయ ఎదుగుదలకు ఆయన కూడా ఒక వ్యక్తి. నువ్వు ఈ దినం ఈ స్టేజ్లో ఉన్నావంటే ఆయన కూడా ఒక కారణం. మీ తల్లులను అడిగితే రామచంద్రయ్య మీ కుటుంబానికి ఏం చేశాడు, మీకు రాజకీయంగా ఏ విధంగా మీ పెద్దనాయన అయితేనేమి మిమ్మల్ని అయితేనేమి ఆదుకున్నాడు అనేది తెలుస్తుంది. అదేవిధంగా రామచంద్రయ్య ఒక పెద్ద మేధావి. ఆయన 2 మాటలు పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లోనే వాజ్పేయి ప్రభుత్వంలో వాజ్పేయి ప్రశంసించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయనకు అప్పులు ఏ ప్రభుత్వం చేసింది అనేది కూడా తెలియనట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అది చాలా బాధాకరం. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రామచంద్రయ్య గారిని వివరించే స్థాయి మీకు ఎవ్వరికి కూడా లేదు. ఆయన అందరూ ప్రజలు నమ్మినట్టే ఒక స్పెషల్ స్టేటస్ అయితేనేమి, అదేవిధంగా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే లైన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా
వస్తాయని హామీలు ఇచ్చిన దానివల్ల ఆయన మీ పార్టీలోకి వచ్చిండొచ్చు. మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయనేం అడగలే ఎమ్మెల్సీ, మీరు ఇచ్చారు, ఇచ్చి ఆయన డమ్మీ చేశారు. అంటే పదవులు ఆయనకు అలంకారప్రాయం కాదు, ఆయన ఎన్నో పెద్ద పదవులు చేశాడు. ఈ రాష్ట్రంలో మేధావుల్లో ఆయన కూడా ఒక మేధావి. కాబట్టి నువ్వు ఒక ఛాలెంజ్ చేశావు, అయ్యా అప్పులు గతంలో తెలుగుదేశం చేయలేదా, మేమే చేశామా, నేను ఛాలెంజ్ ఎప్పుడైనా 12 గంటలకు పిలిచినా రామచంద్రయ్య గారు వస్తారని. రామచంద్రయ్య అవసరంలే, నీకు మేమే వస్తాం, నువ్వు టైము డేటు ఎక్కడ చెప్తే అక్కడ మేమే వస్తాం, ఎవరు పీరియడ్లో అప్పులు చేశారు అనేది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే ఇక్కడ ఎవరు కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సురేష్ గారు. ఇటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. అదేవిధంగా నిన్న రవీంద్రారెడ్డి గారు ఆయన అన్నం తినడు, ఆయన మధ్యాహ్నం భూములే తింటాడు. కడప నగరంలో ఉండే భూములన్నీ కూడా ఆయన తిన్నాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని భూ కబ్జాదారుడు, పెద్ద భూ కబ్జాదారుడు అనే దానికి సిగ్గు లేదా అని అడుగుతున్నావు. నువ్వు వలస వచ్చివి, నువ్వు కదిరి నుంచి ఇక్కడ వలస వచ్చావు. కడపలో మేయర్గా నిలబడి నేను కడపను సింగపూర్ చేశాను, నీ లాస్ట్ పుంగనూరు కన్నా అద్మానం చేశావు. ఈ దినం కమలాపురంలో ఏం చేస్తున్నావు, ఎక్కడ భూములున్నా ఆక్రమించుకుంటున్నావు, మైనార్టీ భూములను ఆక్రమిస్తున్నావు. అదేవిధంగా డీకేటీలు అన్నీ కూడా నువ్వు ఆక్రమించుకుంటున్నావు. నువ్వు అన్నం తినకుండా భూములే తింటావు అనేది ప్రజలకందరికీ తెలుసు. నువ్వు కూడా మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కాదు నీది. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర కాదు, ఎన్టీ రామారావు దగ్గర కూడా ఒకసారి పోయి నాకు టికెట్ ఏంటి తెలుగుదేశం అని అడిగిన వ్యక్తివే నువ్వు. అది ప్రజలకందరికీ కూడా తెలుసు. కాబట్టి రవీంద్రారెడ్డి గారు నీ భాగోతం చూసుకో, బాగుంటుంది. మా నాయకుని విమర్శిస్తే మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు చూస్తూ ఉండరు. కాబట్టి రవీంద్రారెడ్డి గారు మానుకొని ఎవరు భూ కబ్జాదారులు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. సురేష్ గారికి తెలియదా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని? ఇంకా ఆ పార్టీలో సిగ్గు లేకుండా ఉన్నారంటే మీకు సిగ్గు లేదు, కానీ ఆ పార్టీలో ఉండే వాళ్ళకి ఇద్దరం పార్టీలోంచి పోతున్నారు చాలామంది. ఆ విధంగానే రామచంద్రయ్య గారు కూడా ప్రజలకు మేలు చేసే పార్టీలో ఉండాలా, ఇటువంటి దోపిడీ చేసే పార్టీలో ఉండకూడదని చెప్పి ఆయన బయటికి వచ్చాడే తప్ప ఆయన ఏమి మీ పార్టీలో నేను వస్తాను అని ఏమి ఆయన చెప్పలే. మీరే పిలుచుకున్నారు, ఆయన్ను ఎమ్మెల్సీ ఇచ్చింది మీరే. ఆయన అటువంటి ఎమ్మెల్సీలు గతంలో 2 మాటలు చేశాడు, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. అన్ని పదవుల్లో కూడా ఆయన ప్రశంసలు పొందినాడు. కాబట్టి నువ్వు ఆయన విమర్శించే స్థాయి లేదు. కాబట్టి సురేష్ గారు నువ్వు బీసీలకు వెంటనే క్షమాపణ చెప్పు, రామచంద్రయ్య గారికి వెంటనే క్షమాపణ చెప్పు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే అర్థమవుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీ పార్టీలోకి వస్తారని అడుగుతాడు. అవినీతి పరులైన కార్పొరేటర్లు మేమెందుకు తీసుకుంటామండి? మీ దగ్గర ఉండేది చుట్టూ ఉండేది అవినీతి పరులు, దౌర్జన్యంగా గెలిచిన వాళ్ళు, ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అవినీతి పరులను ప్రజలు ఓటు వేయకుండా గెలిచిన వాళ్ళను మేము తీసుకోము, మాకు అవసరం లేదు. మనం అడుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణ శివార్లలో ఐషర్ లారీలో పెద్ద ఎత్తున తరలిస్తున్న గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. వైసీపీ అధినేత తమ అభ్యర్థులను ఇతర నియోజకవర్గాలకు మార్చినంత మాత్రాన ఊరిగేది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మండిపాటు. ఎన్నికల్లో డబ్బు విషయంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ ప్రజల మనసును మంచి పనులతో గెలుచుకోవాలి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.